హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము మొత్తనే 4 o'clockకి లేచి అయితే మేము బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అని అయితే చెప్తాను. అండ్ ఇక్కడైతే మాకు డాగ్స్ చాలా ఉంటాయి. బెంగళూరులో ఉన్నాం ప్రజెంట్ మేము, అందుకని చెప్పేసి మేము లోపల ఉన్నాము. 4:18 అవుతుంది. మేము వెళ్ళేసరికి 10:30 అయితే చూపిస్తుంది. 10:30 ఏం అవ్వదు. మధ్యలో మేము ఆగి వెళ్ళి అది మెల్లగా 12 అవుతుంది. ఏమో తెలియదు, ఇంకా ట్రాఫిక్ ఆగిపోయి హాలిడేస్లో ఇంకా ఫుల్గా ఉంటారు కదా సీజన్ కాబట్టి. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా. మేము వెళ్ళేది ఎక్కడికి రగుడ్డు, జనాల దగ్గరికి అంట. అంటే చాలా రోజులైంది వాడు జనాల్లోకి వెళ్ళి, ఒక 1 week నుంచి పాపం జనాలను ఎక్కువ చూడలేదు అనుకుంటా వాడు. మేము బెంగళూరులో ఉన్నాము. బెంగళూరు నుంచి ఊటీకి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. ఎస్, కమ్ ఆన్ స్టార్ట్. 6:30 కల్లా అయితే మేము మైసూర్ వచ్చేసినాము. ఇది ఎక్కడైతే మైసూర్ ప్యాలెస్ దగ్గర ఆగాము. ఇంకా ఊటీ వెళ్ళేటప్పుడు దారిలోనే ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే, నాకు ఎందుకో కార్లో ఊరికే స్మెల్ వస్తూ ఉంటుంది. నేను అట్లా ముక్కుకైతే కట్టేసుకుంటాను. అండ్ ఇప్పుడైతే మేము మైసూర్ ప్యాలెస్ దగ్గర ఉన్నాము. జస్ట్ అట్లా దిగి అలా కొన్ని పిక్స్ అన్నా దిగుదామని చెప్పేసి ఆగామన్నమాట. సో నాకైతే ఈ టవల్ చుట్టుకోవడం అయితే ముక్కుకి మొత్తం చుట్టేసాను. నాకు ఎందుకో ఎర్లీ మార్నింగ్ కొంచెం కార్లో అట్లా స్మెల్ వచ్చి తల తిప్పినట్టుగా అవుతుందన్నమాట. సో కాసేపు అయితే ఇక్కడ ఉండి ఫొటోస్ అట్లా దిగుదామని చెప్పేసి ఆగాము. 6:30 కల్లా మేము ఇక్కడ ఉన్నాం కదా, అందుకని చెప్పేసి రష్ అట్లా ఏం లేదనమాట. చాలా ఫ్రీగా ఉండింది. అండ్ అట్లా ఫొటోస్ దిగడానికి కోసమే స్పెషల్గా ఆగాము మేము. లాస్ట్ టైం మేము 8:30 ఆ టైంలో ఆగాము, చాలా రష్ ఇచ్చారు. అండ్ పీజియన్స్ కూడా చాలా ఉండే. ఈరోజు పీజియన్స్ కూడా చాలా తగ్గిపోయాయి. అండ్ మేబీ మార్నింగ్ టైంలో అవి కూడా రాలేదు అనుకుంటా. మేమైతే పొద్దున్నే వచ్చాక చాలా ఫ్రీగా ఫొటోస్ దిగేసి అయితే బయటకు వచ్చేసినాము. అండ్ ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉండే, అసలు లేదు. 1-2 అట్లా వెళ్తున్నాయి అనమాట. ఇంకా బందీపూర్ అట్లా వెళ్తే మాత్రం టిఫిన్కి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మేము ముందే 7:37 కల్లా తినేద్దామని చెప్పేసి హోటల్కి అయితే వచ్చేసినాము. నియరే ఉండే అనమాట ప్యాలెస్కి. సో కొంచెం ముందుకు వచ్చేసి అట్లా మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయినాము. నో ప్లాస్టిక్ ఏరియా. బందీపూర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంతకుముందు కమాన్ ఉండే, ఇప్పుడు లేదు. ఎంటర్ అవ్వగానే మాకు ఫస్ట్ ఎలిఫెంటే కనిపించింది. అండ్ బేబీ ఎలిఫెంట్ అండ్ మదర్ ఎలిఫెంట్. బేబీ అయితే నాకు ఇక్కడ క్లియర్గా లేదనమాట, మదర్ ఎలిఫెంట్ కనిపించింది. ఇట్లా వెళ్తూ ఉంటే అయితే మాత్రం వెదర్ అండ్ ఇక్కడ చెట్లు ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంది. నాకైతే మస్తు మంచిగా అనిపించింది అనమాట. లాస్ట్ టైం కూడా వచ్చినాము అండ్ అప్పుడే తిరిగి చూడలేదు. నాకు ఎప్పుడు కళ్ళు తిరగడం అనేది ఉంటుంది అనమాట. సో పడుకున్నా. అండ్ ఇప్పుడైతే లేచి అన్నీ చూడాలి అని చెప్పేసి చూస్తున్నా. Hi guys. Hi guys. Hi guys. అప్పటిదాకా స్లోగా వచ్చారు. మాకైతే ఈ ఫారెస్ట్లో ఎక్కువగా కనిపించినాయి అంటే డీర్స్. ఎంత బాగా ఉన్నాయి అసలు, గుంపులుగా ఫుల్గా వచ్చేసినాయి. అటు సైడ్ వెళ్తే గూడలూరు, ఇటు సైడ్ వెళ్తేనేమో 36 హెయిర్పిన్. సో ఇక్కడ 2 routes ఉన్నాయి. రైట్ సైడ్ తీసుకుంటేనేమో గూడలూరు నుంచి వెళ్ళొచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటేనేమో 36 హెయిర్పిన్ రోడ్ నుంచి తీసుకోవచ్చు. మేమైతే 36 హెయిర్పిన్ రోడ్ ఆ రోడ్ తీసుకున్నాము. ఎందుకంటే ఎప్పుడు గూడలూరు నుంచి వెళ్ళాం లాస్ట్ టైము, ఈసారి ఇక్కడ నుంచి వెళ్దామని చెప్పేసి. అండ్ ఇక్కడ నుంచి అసలు గూడలూరు కంటే ఇక్కడేమో చాలా యానిమల్స్ అవి కనిపించాయి.
పీకాక్ అయితే మంచిగా విచ్చుకుంది. నేను బాగా జూమ్ చేసి తీస్తున్నాను అనమాట, సో అందుకే కొంచెం బ్లర్ అవుతుండొచ్చు. ఇంకా రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నాకు వామిటింగ్స్ కూడా స్టార్ట్ అయితే ఏమో అని భయం వేస్తుంది. నాకైతే మాత్రం మొత్తం చూడాలని ఉంది. అండ్ లాస్ట్ టైం నేను ఏం చూడలేదు, అందుకని చెప్పేసి చూడాలి ఎలాగైనా అని చెప్పేసి కూర్చున్నాను. అండ్ భయంగా వెళ్తున్నాను. ఇక్కడే స్టార్ట్ చేసినాయి ఎప్పటికైనా. ఊటీ అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా వచ్చేసినాము మా హోటల్ దగ్గరికి. అండ్ బయట చూడండి, బయట ఎంత ఎండగా ఉంది. అండ్ ఇదే మేము ఉంటున్న హోటల్. ఈసారి అట్లా రిసార్ట్ స్టేస్ అట్లా ఉండకుండా హోటల్ తీసుకున్నాము, ఎందుకంటే మేము లేట్గా తీసుకున్నాం అనమాట. సో అప్పటికే చాలా ఫుల్ అయిపోయినాయి. అండ్ మాకైతే టైంకి ఇది దొరికింది. సో ఇందులో అయితే ఉంటున్నాము. ఇక్కడ నుంచి మేము 3 days అయితే ఇక్కడ స్టే చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయినాము. అండ్ ఇప్పుడైతే ఊటీలో పెద్దగా చలిగా అయితే ఏం లేదు, అండ్ ఈ ఫుల్ ఎండగా ఉంది. సో ఇక్కడ వాటర్ క్యాన్ కూడా మనమే తీసుకెళ్ళాలి, ప్లాస్టిక్ బాటిల్స్ అలో లేవు కదా. సో వాళ్ళు పెద్ద ప్లాస్టిక్ బాటిల్లోనే ఇస్తారు క్యాన్. సో అది తీసుకొని అయితే మనం రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇదే హోటల్ అండ్ ఇది కారిడార్. అండ్ బయటికి అయితే మాకు ఇందులోంచి ఏం వ్యూ లేదు, కరెక్ట్గా రోడ్ పైన ఉందన్నమాట హోటల్. సో ఇది మా రూమ్. సో ఇదే మా రూమ్. పెద్దగా ఉంది, చిన్నగా ఉంటుందేమో అని చెప్పి ఫొటోస్ చూసాం ఫస్ట్. చిన్నగా ఉంటుందేమో, సరేలే అడ్జస్ట్ అవుదాం, మనకి ఇదే దొరికింది అనుకున్నాము. బట్ పెద్దగా ఉంది. రూమ్లో ఎందుకో ఇన్ని మిర్రర్స్ పెట్టారు, మొత్తం ఎటు చూసినా మిర్రర్స్ అనమాట మాకు. బెడ్ కూడా బాగానే ఉంది. సో మా ముగ్గురికి అయితే సరిపోతుంది. రూమ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. హాట్ వాటర్ ఇక్కడ ఈవినింగ్ వస్తాయి, ఓన్లీ మార్నింగే వస్తాయి అని పెట్టారు. బట్ గీజర్ అయితే ఉంది. ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం అండ్ రోజ్ గార్డెన్ పక్కనే అనమాట, అక్కడికి వెళ్తున్నాం. బొటానికల్ గార్డెన్ అయితే ఇంకా దగ్గర, బట్ బొటానికల్ గార్డెన్ కి ఈవినింగ్ వెళ్తాం. ఈవినింగ్ వెదర్ బాగుంటది అండ్ పిల్లవాడు కూడా ఆడుకుంటాడు. అండ్ బయట వెదర్ యాక్చువల్ గా మీకు నవి ఆల్రెడీ చెప్పే ఉంటుంది మీకు లాగ్ లో, ఎండ్ ఉందన్నమాట. సో అందుకే బొటానికల్ గార్డెన్ బాగా తిరగాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే వెళ్ళట్లేదు. రోజ్ గార్డెన్కి వెళ్తాం, అక్కడ రోజెస్ ఎక్కువ కదా. సో ఈ రోజుకి రోజు చూడాలందంట, సో తీసుకొని వెళ్తున్నా. నాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ ఫైన్ అని చెప్పి వెళ్తున్నాం. ఇంట్రెస్ట్ అంతా అక్కడ ఎండ కొడుతుంది, ఇక్కడ ఎండ కొడుతుంది కదా, చల్లగా ఉంటుందేమో అని చెప్పేసి ఇక్కడికి వస్తే ఇక్కడనేమో ఎండ కొడుతుంది. ఆ రూమ్ లో యాక్చువల్గా చల్లగా ఉంది అనమాట. ఐ డోంట్ నో వై, ఎందుకో తెలియదు కానీ రూమ్ లో చల్లగా ఉంది, బట్ బయట మాత్రం ఎండ ఉంది. సో ఇంకో విషయం ఏంటంటే, మేము ఈ రోజు తీసుకున్న రూట్ వచ్చేసి 36 హెయిర్ పిన్ బెన్స్ ఉంటాయి కదా, 2 routes వయా గూడలూరు ఉంటుంది అండ్ వయా 36 హెయిర్ పిన్ బెన్స్ ఒకటి ఉంటాయి మన కోటి రావడానికి. సో అది తీసుకున్నాము. అండ్ లాస్ట్ టైం మేము 2022లో వచ్చాము, అప్పుడేమో గూడలూరు రూట్ తీసుకున్నాము. సీనిక్ బ్యూటిఫుల్ రూట్ అది. బట్ ఈసారి 36 హెయిర్ పిన్ ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసినాం. అండ్ ఇది కూడా సూపర్ ఉందన్నమాట, మొత్తం ఘాట్ సెక్షన్స్. సో చూసే ఉంటారు మీరు, అది కూడా సూపర్ ఉందన్నమాట. బట్
జాగ్రత్త ఈ ఘాట్ సెక్షన్ తీసుకునేటప్పుడు, ఎందుకని చెప్పేసి అంటే చాలా హిల్స్ ఉన్నాయి అనమాట, చాలా హైట్ ఉన్నాయి. సో చూసుకొని రైడ్ చేయాలి. నో రైడ్ కాదు, డ్రైవ్ చేయాలి. ఏం వేసుకోవాలి కింద? నాకన్నా పొట్టిగా ఉన్నాను, ఇంకా స్టిల్ పొట్టిగా ఉంది నాకన్నా. ఎనివే సో ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం రోజ్ గార్డెన్కి. అండ్ మా వాడు చూడండి పిచ్చి చేస్తాడు, ఫోన్ ఖరాబ్ చేసినాడు, పడేసిండు కథం. చలో రోజ్ గార్డెన్కి వెళ్దామా? చలో. ఆటోలో వెళ్తున్నాము, ఎందుకంటే కార్ పార్కింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ కార్ ఎక్కడో పార్క్ చేసి అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చుకొని ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి అక్కడ పార్కింగ్ ఎక్కడో చేసి ఇదంతా ఎందుకని చెప్పేసి చెప్పితే మళ్ళీ చెప్దాం. ఏం చేద్దాం? రోజ్ గార్డెన్కి అయితే వచ్చేసినాము. మా వాడైతే ఇదేందో విజిల్ కీ మని అక్కడేమో వాడు చుట్టే తిరుగుతూ అమ్ముతున్నారనమాట. ఇంకేం చేస్తాం, కొనిచ్చాం వాడికి. సో ఇదే రోజ్ గార్డెన్. చాలా చూడడానికి ఏదో చిన్నగానే అనిపించింది. ఇంకా పోతూ ఉన్న కొద్ది కిందికి దిగడమే ఉంది. దిగడం బాగా దిగాం, కానీ ఎక్కడం అయితే మాకు చాలా కష్టమైంది అనమాట. చూడండి చాలా పెద్దగా ఉంది. ఎన్ని ఎకర్స్ ఉంటుందో నాకు గుర్తులేదు, మర్చిపోయా. 2 acres అలా ఉంటుండొచ్చు. సో మొత్తం తిరగలేదు, చాలా కిందికి వెళ్ళలేదు. అండ్ ఉన్నంత వరకు చూసి మాకు వీలైనంత వరకు ఎక్కడం మళ్ళీ కష్టమైందనమాట. ఇక్కడ చూడండి అంత బిగ్గా ఉంది ఫ్లవర్స్, తెలుసా? ఒక్కొక్కటి అయితే నా 2 చేతులు నిండు ఉన్నాయన్నమాట ఫ్లవర్స్. నాకైతే మంచిగా అనిపించింది. అండ్ అంత పెద్ద ఫ్లవర్స్ మన దగ్గర చూసి ఉండాం కదా, సో అట్లా అనమాట. సో అన్ని రోజెస్, అన్ని కలర్స్ చూసుకుంటూ సో ఇక్కడ కాసేపట్ల ఎంజాయ్ చేసేసి బయటకు వెళ్ళిపోయినాం. ఒక్కోసారి అయితే మొత్తం తిరిగి అయితే చూపిస్తాను, మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఎంత పెద్దగా ఉంటుంది రోజ్ గార్డెన్, వర్తా వెళ్ళొచ్చా అని చెప్పేసి. అండ్ అలా అయితే చూడండి వన్స్. నడుచుకుంటూ వెళ్ళిపో. మేము అక్కడ నుంచి వచ్చేసరికి కరెక్ట్గా లంచ్ టైం అయింది. లంచ్ టైంకి మేమైతే ఇక్కడ నియర్ బై ఉన్న మద్రాస్ రసే అని చెప్పేసి హోటల్కి అయితే వచ్చేసినాము. మీల్స్ ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంకా నియర్ అయితే ఇదే ఉంది, ఇంకా కొంచెం కిందికి వెళ్తే చాలా ఉండొచ్చు, బట్ కిందికి దిగడం ఎక్కలేక అనమాట మేము ఇక్కడే తినేసి రూమ్కి అయితే వచ్చేసినాము. ఈవినింగ్ అయితే మళ్ళీ రెడీ అయిపోయినాము. మేము మధ్యాహ్నం చాలాసేపు పడుకున్నాం అనమాట. ఆ పడుకునే టైంలో ఫుల్ రెయిన్ పడి ఊటీ అంతా చల్లగా అయిపోయింది. సో రెయిన్ కొంచెం తగ్గింది. అట్లా 4 o'clock కల్లా మేము బొటానికల్ గార్డెన్ వెళ్దామని అయితే బయటకు వచ్చేసినాము. మేమైతే ఎక్కువ కార్ తీయలేదు, ఆటో ప్రిఫర్ చేసినాము. ఈ ట్రాఫిక్ వల్ల వాళ్ళైతే ఎక్కడి నుంచి తీసుకెళ్ళి గల్లీలోంచి అని చెప్పేసి. బట్ ఈ బొటానికల్ గార్డెన్కి అయితే మేము నడుచుకుంటూ వెళ్ళిపోయినాము. మా హోటల్కి జస్ట్ 10 minutes వాక్లో బొటానికల్ గార్డెన్ ఉంది. సో అందుకని నడుచుకుంటూ వెళ్ళిపోయినాము. ఇట్లా షాపింగ్ స్ట్రీట్ నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయినాము. అండ్ వెదర్ కూడా ఎంజాయ్ చేయొచ్చు, బాగుంటుంది అని చెప్పేసి. టెన్ మినిట్స్లో మేమైతే బొటానికల్ గార్డెన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. 7 AM to 6:30 PM టైమింగ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అదే అనమాట. ఇక్కడైతే మా వాడికి అది ఏం కనిపిస్తుంది కొనుక్కోవాలనిపించినట్టుంది. అండ్ వెదర్ కూడా ఎందుకో మెల్లిమెల్లిగా చల్లగా మారడం స్టార్ట్ అయిందనమాట. అప్పుడప్పుడే 1 drop చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో మేమైతే బొటానికల్ గార్డెన్ బాగా చూద్దాం, ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి అనుకుని మెల్లిగా స్టార్ట్ అయినాం అనమాట లోపలికి. ఇంకా ముందు ఉంటాయి కదా కొన్ని స్నాక్స్, అవి అయితే కొనుక్కొని లోపల తింటూ తిరుగుదామని చెప్పేసి నేను మా బుడ్డోడైతే స్టార్ట్ అయినాము.
ఇంకా కొంచెం కొంచెంగా వర్షం స్టార్ట్ అయింది. మేమైతే వర్షం స్టార్ట్ అయింది కదా, ఎక్కడైనా కూర్చోడానికి ప్లేస్ ఉంటుందా అని చెప్పేసి చూస్తున్నాము. నేను ఆ బుడ్డోడు అయితే కూర్చోడానికి అయితే ఒక ప్లేస్ చూసుకున్నాము. ఈ వైట్ కలర్ షేడ్ కనిపిస్తుంది కదా, మనకు ఇక్కడ ఫ్లవర్ షో జరుగుతుంది అనమాట సీజన్లో, కరెక్ట్గా మేలోనే. ఆ షో అప్పుడు ఇక్కడ మొత్తం ఫ్లవర్స్ ప్లాంట్స్తో నింపేస్తారు, చాలా బాగుంటుంది. మీరు మా ఓల్డ్ వీడియో అయితే చూడొచ్చు, అప్పుడు కరెక్ట్గా ఫ్లవర్ షో టైమింగ్స్కి వచ్చేసాము. సో అందుకని బాగా ఎక్కువగా రష్ ఉండేది అండ్ ఫ్లవర్స్ కూడా ఉండేవి. కొద్దిసేపటికే మళ్ళీ రెయిన్ ఎక్కువ అయిపోద్దేమో అని చెప్పేసి మేము ఏం చేసామంటే ఆ చిన్న రెయిన్లోనే ఇంకా చూసేద్దాం, ముందుకెళ్దాం అని చెప్పేసి, ఆగిపోతుంది రెయిన్ అని చెప్పేసి ముందుకెళ్ళడం స్టార్ట్ చేసినాము. ఫస్ట్ అయితే గ్లాస్ హౌస్లోకి వచ్చినాము. ఈ గ్లాస్ హౌస్లో చాలా ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి అనమాట కలర్ఫుల్గా. సో అవైతే చూసేసుకొని ఇంకా మెల్లిగా బయటికి వెళ్ళి మేము ఒక దగ్గర కూర్చొని అట్లా ఎంజాయ్ చేద్దాము, వాడు ఆడుకుంటాడని చెప్పేసి అట్లా ఆలోచించామన్నమాట. కానీ మేము ఒకటి దలుచుకుంటే అదొకటి అయింది అన్నట్టు, పొద్దున్న దాకా ఎండ కొట్టేసి కరెక్ట్గా టైంకి వర్షం స్టార్ట్ అయిపోయింది. మేము స్టార్ట్ అయ్యాం, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఫుల్గా రెయిన్ అయితే పడింది. ఇంకా రెయిన్ వల్ల చలి కూడా బాగా ఎక్కువైపోయింది. ఆ చలి వల్ల మేము అసలు అక్కడ ఏం తిరగలేకపోయినాము. ఇంకా ఈ గ్లాస్ హౌస్లోనే ఇక్కడే స్టే చేసినాం అనమాట. రెయిన్ తగ్గేదాకా కొంచెం ఇక్కడే ఉందాము, రెయిన్ పడకుండా అని చెప్పేసి ఇక్కడే ఉన్నాము, ఇంకా ఎక్కడ కదలకుండా. రెయిన్ అయితే అస్సలు ఆగలేదు, కొంచెం ఏదో లైట్గా తగ్గడం స్టార్ట్ అయింది. సో తొందరగా హోటల్కి వెళ్ళిపోవాలని చెప్పేసి మేము వెళ్ళిపోయినాం అనమాట. సో బొటానికల్ గార్డెన్ మేము అసలు తిరిగి చూడలేదు, ఇంకా జస్ట్ ఎంట్రన్స్లోనే ఉన్నాము. కొంచెం దూరంకి మాకు వర్షం పడింది. సో ఇంకైతే మళ్ళీ ఆటో తీసేసుకొని అయితే మేము హోటల్కి వెళ్ళిపోతున్నాము. మా బుడ్డోడు కూడా పడుకున్నాడు, చలి అయితే చాలా విపరీతంగా ఉంది. మేమైతే ఆఫ్టర్నూన్ కాసేపు పడుకున్నాం, కానీ మా వాడైతే అసలు పడుకోకుండా ఆడుతూనే ఉన్నాడు. అందుకని ఇక్కడ పడుకున్నాడు ఆటో ఎక్కగానే. ఇప్పుడు టైం నైట్ 8 o'clock అవుతుంది. సో డిన్నర్కి అయితే వెళ్తున్నాం. మా వాడు రెడీ పోదాం 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 అని చెప్పేసి, వాడు బయటకు వెళ్తామని చెప్పేసి ఇష్టం బయటకు వెళ్ళాలంటే. ఇక డిన్నర్ అయితే మాట్లాడేది. సరే డిన్నర్ తినేసి పడుకొని పొద్దున్నే ఊటీలో తిరగాలి. మళ్ళీ చల్లు అయితే మళ్ళీ మేము బయట తిరగాలి అనుకోవట్లేదు. ఆఫ్టర్నూన్ వెళ్ళిన దానికే మళ్ళీ వెళ్ళామన్నమాట. రెస్టారెంట్ పక్కనే ఉంటుంది ఇది. ఇంకా డిన్నర్ అయిపోయాకైతే వచ్చేసి పడుకున్నాము. ఇంకా మా డే 1 అయితే ఇలా సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇంకా బాయ్ బాయ్.